హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరైతే బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఇక ఈరోజు అయితే చిక్కుడుకాయ కర్రీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ చిక్కుడుకాయ అనేది మన ఇంట్లో పెరట్లో కాసిందేనండి. అమ్మ రాంగ తీసుకొచ్చింది ఊరు నుండి. మన ఇంట్లో కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది కదా, అందుకే ఇది వండి మీకు చూపిద్దామని అనుకున్నాను. దీని ప్రాసెస్ చూసే ముందు చిక్కుడుకాయ ఒకసారి అమ్మ తెచ్చిన చిక్కుడుకాయ చూపిస్తాను చూడండి. రాంగ అమ్మ అయితే ఈ చిక్కుడుకాయ అయితే పట్టుకొచ్చింది. వీటితో పాటు కొంచెం అల్లం వెల్లిగడ్డ కూడా తీసుకొచ్చింది. వద్దంటే వినదండి, అన్నీ పట్టుకొస్తుంది ఇలాగే రాంగా. అంటే ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి ఊర్లో అయితే అందుకే అలా పట్టుకొస్తుంది. ముందు మనం చిక్కుడుకాయ ఎలా వండాలో ప్రాసెస్ అయితే చూసేద్దామండి. అలా తెచ్చిన చిక్కుడుకాయని మొత్తం ఇలా ఒలిచేసుకున్నాము చూడండి. అలా నీట్గా మొత్తం నార తీసేసి అలా ఒలిచేసుకోవాలి చిక్కుడుకాయని. దీన్ని అయితే ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకొని కాస్త బాయిల్ చేద్దాము. చిక్కుడుకాయని ఫస్ట్ నేను ఒక గంజు పెట్టేసుకొని అందులో వాటర్ యాడ్ చేసేసుకొని తర్వాత ఇప్పుడు మనం తెచ్చిన చిక్కుడుకాయ ఉంది కదా, ఆ చిక్కుడుకాయ అందులో వేసేసుకొని ఒక 10 minutes అలా ఉడికిద్దాము. అలా వేసుకున్న చిక్కుడుకాయలో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి, మంచిగా వక్కలకైతే పడుతుంది. తర్వాత మూత పెట్టేసేసేయండి. ఒక 10 minutes సరిపోతుందండి. మీకు ఒకసారి మూత తీసి చూపిస్తాను చూడండి. కొంచెం వేడైంది కదా, అలా వేడవుతుంది. తర్వాత ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్, ఉల్లికాడలండి, కొత్తిమీర, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం పసుపు కూడా తీసుకున్నామండి. చూడండి, ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని మనం మిక్సీ అయితే పట్టేసుకున్నాము. నేను కట్ చేసి వేసేదానికంటే ఇలా మిక్సీ పట్టి వేస్తే రుచి అనేది ఎక్కువగా వస్తుంది. చూడండి, మన చిక్కుడుకాయ అయితే పూర్తిగా ఉడికిపోయింది. చూడండి, మరీ ఎక్కువగా ఉడకనివ్వద్దండి. ఒక 60% ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే మనం మళ్ళీ అన్నీ వేసిన తర్వాత కాసేపు ఉడకనిస్తేనే మనకు టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, దాన్ని అయితే ఒక జాలిగంపలో తీసుకొని అలా వాటర్ అన్ని వడగట్టేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని దానిపైన ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను. దీంట్లో ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్ అయితే వేసేసుకొని తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకున్నాను. ఈ ఆవాలు జీలకర్ర అనేవి గోలిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి ఫస్ట్ వేస్తాను. కాకపోతే ఏంటంటే మనం పచ్చిమిర్చి అనేది పేస్ట్లా చేసుకున్నాం కదా, ఫస్ట్ వేస్తే మాడిపోతుంది. కాబట్టి ఆనియన్స్, ఈ మన ఉల్లికాడలు ఉన్నాయి కదా, అవి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం గోలిన తర్వాత మనం ఆ పేస్ట్ ఉంది కదా పట్టింది, అది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది వేసేస్తాను. పచ్చిమిర్చి పట్టేటప్పుడే కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి, ఎందుకంటే చేదు వస్తుంది లేకుంటే. ఇలా వేసుకున్న వాటిని మంచిగా కలుపుకోండి ఒకసారి. పచ్చిమిర్చి, ఆనియన్ అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. నేను మరి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ చిక్కుడుకాయ ఉడికేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాను, ప్లస్ ఇప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాను. ఎక్కువగా వేసుకోకండి. చూడండి, మంచిగా గోలిపోయింది కదా. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేస్తాను. పచ్చివాసన అనేది పోయే వరకు మంచిగా గోలిల్లి, లేదంటే అంత అల్లం స్మెల్ అయితే వస్తుంది. మంచిగా పచ్చివాసన అయితే మొత్తం పోయేటట్టు గోలిల్లి. ఇట్లా మంచిగా ఫ్రై అయింది కదా, ఇట్లా ఫ్రై అయిన తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకుందాం. మన రుచి కోసం కాదు కదండి పసుపు అనేది, కొంచెం కలర్ కోసం. కాబట్టి మామూలుగా ఎంత కావాలో అంత వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉడకపెట్టుకుని పక్కకు పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయ, అదైతే వేసేసుకుందాం. ఇదంతా వేసేసుకొని మంచిగా కలుపుకోండి. అడుగు నుంచి మంచిగా కలుపుకోండి. ఇక కలుపుకుండా అయిపోయిన తర్వాత దీనిపైన మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. దీనిలో అయితే మనం పచ్చిమిర్చి మాత్రమే వాడాము, నేనైతే కారపొడి అయితే వాడలేదు. చూడండి, అలా మూత పెట్టిన తర్వాత దానిపైన వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మంట అనేది తక్కువ మంట మీద పెట్టేసి ఉడకబెట్టుకోండి. అడుగంటకుండా ఉంటుంది. వాటర్ పోసినాం కాబట్టి అడుగైతే ఏమంటదు. అప్పుడప్పుడైతే అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి.
చూడండి అలా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టేసుకుంటే మనకు కూర అనేది రెడీ అయిపోతుంది. మళ్ళీ ఒక మూత పెట్టేసిన చూడండి. ఇట్లా మూత పెట్టేసిన తర్వాత వాటర్ అయితే తీసేసి మూత పెట్టేసినాయిగా. తర్వాత మూత తీసి చూస్తే కూర అయితే మనకు రెడీ అయిపోయింది. దీని మీద కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే మనకు కూర అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కొత్తిమీర వేసుకుని కూడా ఒకసారి కలుపుకోండి మంచిగా. ఇక ఈ కూర అయితే అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మన చెట్టు నుంచి తీసుకుంది కదా, మస్తు టేస్ట్ అయితే ఉంటుంది. చూసారు కదా, మంచిగా కలుపుకునేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూడండి, దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని మీకు చూపిస్తాను. చూసిలా ఎంత మంచిగా వచ్చింది. కూర అయితే మస్తు టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీన్ని నేనైతే అన్నంలోకి అయితే తీసుకున్నాము, చపాతీలోకి తీసుకున్నా మంచిగా ఉంటుంది. అట్లనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.